రాసి పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చే అవకాశమే లేదు. రాదు, రానివ్వం. ఇదే కదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నారా లోకేష్ దాకా పాట పాడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, బీభత్సం. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 10 అడుగులు ముందుకేసి 15 సంవత్సరాల వరకు, అంటే ఇంకో 3 సార్లు ఈ కూటమి ఇలానే ఉంటుంది, మేము ఇలానే అధికారంలో ఉంటాం, జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రానివ్వం, ఆ దరిదాపుల్లో కూడా రానివ్వం అని చెప్పేసి ఒక 3-4 డేస్ బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ అదే చెప్తున్నాడు, నారా లోకేష్ గారు అదే చెప్తున్నాడు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తున్నాడు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే ఎలా అని భయపడుతున్నారు అనేసి నారా లోకేష్ గారు ఇంకొక వైపు మాట్లాడతాడు. ఇప్పుడు వారి భయాన్ని పోగొట్టామని చెప్పేసి వీళ్ళే మళ్ళీ సమాధానం చెప్పుకుంటారు, వీళ్ళే ప్రశ్నలు వేసుకుంటారు, వీళ్ళే సమాధానం చెప్పుకుంటారు. దానికి జాకిలు పెట్టి లేపడానికి ఇంక వాళ్ళ మీడియా, వాళ్ళ సోషల్ మీడియా. తాజాగా పవన్ కళ్యాణ్ గారు వైసీపీ మళ్ళీ రాదు అని చెప్పేసి ప్రకటించిన సంగతి మీరు అందరూ కూడా చూశారు కదా, విన్నారు. కానీ వాళ్ళు చెబుతున్న దానికి వాస్తవానికి మధ్య తేడా ఉంది అనే అంశం ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రజలకు కూడా. గత కొంతకాలంగా ఏపీలో దుమారం రేపుతున్నటువంటి అంశం ఏదైనా ఉంది అంటే అది ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయమే దానికి కారణం అనేసి కూడా చెప్పుకోవాలి. ఆ నిర్ణయమే ఇప్పుడు ఒక సంచలనంగా మారిపోయింది. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడమే కాకుండా ఉద్యమాలు చేస్తున్నారు. 1,000,000 సంతకాల ఉద్యమం అని చెప్పేసి ఒక కార్యక్రమం చేపట్టి గవర్నర్ గారికి దీని మీద ఒక వినతి పత్రం ఇచ్చిన సంగతి మనకందరికీ కూడా తెలిసిందే. ఇదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు తాము అధికారంలోకి వస్తే పీపీపీ విధానం కింద కాలేజీలను తీసుకున్న వ్యక్తులను, ఆ కంపెనీలను జైల్లో పెడతామని చెప్పేసి సీరియస్గా హెచ్చరించారు. అంతేకాకుండా ఇలా తీసుకున్న వాళ్ళు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అనేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. సీన్ కట్ చేస్తే కూటమి ప్రభుత్వం మొత్తం పీపీపీ విధానం కింద ప్రభుత్వ మెడికల్ కళాశాలను అప్పగించేందుకు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అంటే అప్రాక్సిమేట్గా 4 మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ఇప్పటికీ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. చేస్తే ఒక్క కాలేజీకి మాత్రమే ఒక బిడ్ వచ్చింది. అది ఆదోని మెడికల్ కాలేజ్ నిర్మాణానికి. దీనికోసం కిమ్స్ కంపెనీ, కిమ్స్ హాస్పిటల్ తెలుసు కదా, వాళ్ళు బిడ్స్ సమర్పించారు. మార్కాపురంతో పాటు మదనపల్లె, పులివెందుల కాలేజీలకు మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. ఈ వ్యవహారం ఇప్పుడు కూటమి ప్రభుత్వ వర్గాల్ని షాక్కు గురిచేసింది. తాజా పరిణామాలతో పెట్టుబడిదారులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు మాటలను నమ్మడం కంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే వార్నింగ్లకు భయపడినట్లు కనిపిస్తుంది. ఈ చర్చ ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో గట్టిగా నడుస్తుంది. కారణాలు ఏమైనా కావచ్చు. పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో ఏకంగా 3 కాలేజీలకు ఒక్క బిడ్ కూడా రాకపోవడం, వచ్చిన దానికి కూడా సింగిల్ బిడ్ రావడం ఖచ్చితంగా రాంగ్ సిగ్నల్ పంపినట్లు అయిందనే చర్చ అయితే తెలుగుదేశం పార్టీ నేతల్లో కూడా ఉంది. తమ మీద నమ్మకం లేకపోవడం వల్లే, మా ప్రభుత్వం మీద నమ్మకం లేకపోవడం వల్లే, మా నాయకుల మీద నమ్మకం లేకపోవడం వల్లే బిడ్లు వేయడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మాట్లాడుకుంటున్నారు. అదేవిధంగా గతంలో తమ మీద నమ్మకంతోనే పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చాలా గొప్పగా చెప్పుకుంటూ వస్తారు. కానీ అసలు విషయం ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయంలో చాలా స్పష్టంగా బయటపడింది. మరోవైపు పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు రాయితీలు, ప్రోత్సాహాల విషయంలో ఏకంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక అకౌంట్స్ ఓపెన్ చేయడంతో పాటు సావరెన్ గ్యారంటీ కూడా కల్పిస్తామని చెప్పేసి ప్రకటించిన సంగతి కూడా
మనకందరికీ కూడా తెలుసు. ఇన్ని ప్రకటించిన తర్వాత కూడా ఒక కంపెనీ కూడా బిడ్ వేయడానికి ముందుకు రాలేదంటే దానికి కారణాలు ఏంటో మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు. ఈ రెండింటి వల్ల రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టే వాళ్ళకి పెద్దగా ఇబ్బందులు ఉండవు. వాస్తవాలు ఎలా పెట్టుకొని తమ విధానాలు, తమ ఇమేజ్ వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని చెప్పేసి చెప్పుకుంటున్నామంటే ఈ కూటమి నాయకుల పరిస్థితి ఏంటో కూడా మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉండదు. మొత్తానికి ఈ మెడికల్ కాలేజీల ఉదంతం చూస్తే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ మాటలో ఎవరు కూడా నమ్మడం లేదు. ఈవెన్ నారా లోకేష్ గారి మాటలు కూడా ఎవరు కూడా నమ్మడం లేదనే అనుమానాలు గట్టిగానే వినపడుతున్నాయి. వీటికంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి వార్నింగ్, కోటి సంతకాల సేకరణ ఎక్కువగా బాగా పనిచేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు తీసుకోవడానికి ప్రైవేట్ సంస్థలు ఏవీ పెద్దగా ముందుకు రాకపోవడంతో ఇప్పుడు ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది అన్నది ఒక ఆసక్తికరంగా మారిపోయింది. ఏది ఏమైనా ఈ పరిణామం రాజకీయంగా కూటమికి డేంజర్ సిగ్నల్ అనే చర్చ తెర మీదకు వస్తుంది. దీన్ని ప్రెస్టేజియస్గా తీసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాగైనా సరే సింగిల్ బిడ్ వచ్చినా సరే వాళ్ళకి కేటాయించండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆల్రెడీ హుకుం జారీ చేశారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చెప్పాడు, పీపీపీ విధానంలోనే మెడికల్ కాలేజీలు నడుస్తాయి అని చెప్పేసి ఒక్క బిడ్ దాఖలైన తర్వాత కూడా ఆయన వెనక్కి తగ్గలే, ఇంకా ముందుకి బ్లైండ్గా ముందుకు వెళ్తున్నాడు. ఎందుకో మరి అంత చంద్రబాబు నాయుడు గారికి ఈగో ఈశ్యం మనకైతే అర్థం కాదు. మీకు అందరికీ తెలిసిందే, ఆరావళి పర్వతాలు కేంద్ర ప్రభుత్వం మైనింగ్స్ తవ్వుకోమని చెప్పేసి జీవో ఇస్తే దాని మీద ఒక పెద్ద ఉద్యమమే నడిచింది. ఆ ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం వెనకడిగి వేసి ఆరావళి పర్వతాల్లో ఏదైతే మైనింగ్స్కి పర్మిషన్ ఇచ్చిందో దాన్ని క్యాన్సిల్ చేస్తూ జీవో ఇచ్చింది, అంటే వెనక్కి తగ్గింది. కేంద్ర ప్రభుత్వాలే ప్రజా ఉద్యమాలకు తలగ్గితే రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గడం లేదు. ఎందుకో మరి అయితే మనకైతే అర్థం కావడం లేదు. మళ్ళీ ఈ పరిణామాలు ముందు ఏ విధంగా ఉంటాయనేది కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే అనేక మంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఈ పీపీపీ విధానాన్ని వద్దంటుంటే, కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకో మరి అంత ఆసక్తిగా ముందుకు వెళ్తున్నాడో మనకైతే అర్థం కావడం లేదు. ఈ పరిణామాలు ముందు రాజకీయంగా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కూటమి పార్టీలకు చెడ్డ పేరు తెస్తుందనేది కూడా చూడాలి.